మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. పార్లమెంటు సమావేశంతో తేటతెల్లమైంది. రిపబ్లిక్ డేతో మేమంతా దూరం అని తేలింది. రోజులు గడుస్తున్న కొద్దీ దూరం పెరుగుతుంటే ఎమ్మెల్యే అన్న గౌరవం తగ్గి మేమంతా ఒకటే అంటూ టీంలుగా మారిపోతున్నారు. నాడు మాజీలు, తర్వాత వార్డు అధ్యక్షులు, ఇప్పుడు ఉద్యమకారులు. ఇలా గులాబీ దళం కాస్త రెమ్మలుగా విడిపోతుంటే కంటోన్మెంట్ గులాబీ సైన్యం విచ్ఛిన్నంగా మారిపోతుంది. ఎమ్మెల్యేగా గెలిచిన గులాబీ బాస్గా అధికారం అందుకోలేని మహిళా నేతలైతే పిలిచినా పలకం, రమ్మన్నా రాలేమంటూ ఆ నేతలు పట్టు విడడం లేదు. దారిలో పెట్టాల్సిన నేతలు గాలి కొదిలేస్తే ఆకాశంలో విహరిస్తున్న నేతలు స్వేచ్ఛగా వారి దారిలో వారు ప్రయాణం సాగిస్తున్నారు. కలిసి పోదామని వారు భావించినా కలవలేమంటూ వారు దూరంగా పోతుంటే గులాబీలో విభేదాలు కాస్త పార్టీని విచ్ఛిన్నం చేసే స్థాయికి చేరుకున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బలం చాటాల్సిన నేతలు బలహీనంగా మారి పార్టీని మారుస్తుంటే వారిని ఒకటి చేసేది ఎవరు? పార్టీకి పూర్వవైభవం తెచ్చేది ఎప్పుడు? అసలు దూరం కావడానికి కారణం ఏమిటి? వాచ్ ఫోకస్ లాస్యతో చాలా దూరం నేటి ప్రత్యేక కథనంలో. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులివ్వరుగా. గడుస్తున్న కొద్దీ కంటోన్మెంట్ గులాబీ పార్టీ నేతలు చెట్టుకొకరు పుట్టుకొకరు అన్నట్టుగా విడిపోతున్నారు. బలంగా ఉండి తమ బలంతో ఎమ్మెల్యేను గెలిపించిన సైన్యం కాస్త ఇప్పుడు సైన్యాధిపతి లేని సేనగా మారిపోయింది. రాజ్యానికి రాణిగా ఎమ్మెల్యే ఉన్న సైన్యాన్ని నడిపించడంలో విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 5 ఏళ్లు మాకు తిరుగులేదని వారు భావించినా పార్టీని మాత్రం గులాబీ బాస్గా నియోజకవర్గంలో నడిపించలేకపోతున్నారు. గెలిచిన తర్వాత మొదలైన వివాదం కాస్త రోజు రోజుకు ఒక్కొక్కరుగా వారి నుంచి విడిపోతుంటే నాడు సాయన్న తెచ్చిన కళ వారితో సాధ్యం కాదన్న రీతిలో పరిస్థితి మారిపోయింది. ఎన్ని విభేదాలు వచ్చినా, ఎంత విపత్తు వచ్చినా పార్టీని నియోజకవర్గంలో ఎలా నడిపించాలన్న విషయాలపై సాయన్న ఆచితూచి అడుగులు వేస్తూ ఎవరిని ఎలా దగ్గరకు తీసుకోవాలో తెలిసిన నేతగా తన అనుభవంతో అన్ని చక్కదిద్దితే కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేకు వారిని ఒకే తాటిపైకి తీసుకురావడం కత్తి మీద సాము లాంటిది అన్నట్లుగా మారింది పరిస్థితి. నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడిపించరుగా. ప్రస్తుతం మల్కాజ్గిరి పార్లమెంట్ సమావేశంలో కంటోన్మెంట్ గులాబీ పార్టీ పరిస్థితి ఇదని ఆనాటి సమావేశం తెలియజెప్పగా ఉద్యమ నేతలు కూడా గలం విప్పి మా పరిస్థితి ఇదంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. అనంతరం లాస్య నేత ఆసుపత్రిలో అడ్మిట్ కావడం, పరామర్శకు సైతం ఎవరూ రాకపోవడం, చివరికి అసలు సమావేశానికి ఎందుకు రాలేదని, డిశ్చార్జ్ అనంతరం ఎందుకు సమావేశానికి వెళ్లలేదని ఆమె ఫాలో చేసి వారికి కాల్ చేయడం అన్ని జరిగిపోగా ఇక కలిసిపోతారనుకుంటే మేం పట్టు వీయడం అన్నట్టుగానే ఉండిపోయారు బోర్డు మాజీ సభ్యులు. అనంతరం అదే పరిస్థితులు వారి మధ్య దూరం పెంచగా ఆ దూరం కాస్త ఇప్పుడు పార్టీ వారు అధ్యక్షుల వరకు పాకింది. వారు కూడా కొందరు ఇటు అంటే మరికొందరు అటు అంటూ దూరంగానే ఉంటుండగా పిలిచినా పలకనేని స్థితిలోకి పలువురు వెళ్లిపోయారు. దానికి తోడు ఒకరిద్దరు నేతల మాటలు, లాస్య నందిత నివేదికలు వింటున్న అపోహలతో నేతలంతా వారి కార్యాలయం వైపు రావడానికి ఇష్టపడకపోతుండగా క్యాంపు కార్యాలయం కాస్త వారు ఉన్నా లేరు అన్నట్టుగా పరిస్థితులు తెలియజెప్తున్నాయి. వారు బెట్టు వీడి పలకరించి ఇప్పటి వరకు పలుకుతున్న వారు కాస్త మరలా పత్తా లేకుండా పోవడంతో ఏంటి ఈ పరిస్థితి అని అక్కా చెల్లెలు ఆలోచన చేయాల్సిన పరిస్థితి. ఇన్నాళ్ళు ఆ 2 గ్రూపులే అనుకుంటే ఇప్పుడు కొత్తగా ఉద్యమ నాయకులు కూడా ఒకటై వారికి దూరం అంటూ ఉండిపోతున్నారు. రిపబ్లిటీతో మొదలుకొని పలు కార్యక్రమాలకు సైతం వారికి వార్డులోకి ఆహ్వానం పలకపోగా గతనాడు సాయన రెస్ట్ లేకుండా 8 వార్డులు చుట్టేస్తే ఇప్పుడు నూతన ఎమ్మెల్యే లాస్య నందిత మాత్రం ఆహ్వానం అందిన చోటికి వెళ్లామా వచ్చామా అన్నట్టుగా మారింది పరిస్థితి. ఉద్యమకారులు కూడా వారి తీరుపై గుర్రుగా ఉండగా కేవలం కంటోన్మెంట్ లో 69 మంది మాత్రమే ముఖ్య నేతలు ఉన్నారా, మరి ఆ లిస్టులో తాము లేమా అంటూ ఉద్యమకారులంతా లాస్య తీరుపై గుర్రుగా ఉన్నారు. ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. ఎవరో ఒకరు తగ్గితే కానీ ప్రస్తుత పార్టీ తిరిగి బలాన్ని పొందే పరిస్థితి లేకపోగా ఎమ్మెల్యే పలకరించేందుకు ముందుకొచ్చినా నేతలు మాత్రం వారి పట్టు విడడం లేదు. కొత్త ఎమ్మెల్యే దానికి తోడు రాజకీయాల్లోనూ అనుభవంలో కొత్త. ఇన్నాళ్లు వెంట ఉన్న నేతలకు ఇవన్నీ తెలిసినా ఏదో తప్పు జరిగింది, సర్దుకుపోవాల్సింది పోయి అధిష్టానానికే తమ గోడు వెళ్లబోస్తామన్నట్లుగా వారి తీరు ఉంది. ప్రతి పంచాయతీకి ఓ పెద్ద మనిషి కావాలంటూ మిగతా నేతల తీరుండగా కొత్త ఎమ్మెల్యేకు సహకారం అందించాల్సింది పోయి వారే పక్కలో బల్లంగా మారుతున్న పరిస్థితి. పార్లమెంట్ సమావేశాలు ముగిసి నియోజకవర్గ సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో అధినేతలకు ఏం చెప్పాలో తెలియని పరిస్థితి కొత్త ఎమ్మెల్యే లాస్య నేతది. అయితే అక్కడే తేల్చుకుందామన్న స్థితిలో నేతలుండగా మరి చీటికి మీటికి సాగుతున్న గొడవల్లో తప్పు 2 వైపులా ఉన్నా సర్దుకుపోయేది ఎప్పుడు అన్నది మాత్రం ఇప్పుడు అన్నిటా ప్రశ్నగానే ఉండడం విశేషం. అనుకుంటే అతి సులువా, పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలా. అల్లుడి అడ్డు తొలగిపోయింది, కొడుకు పోటీకి సై అంటున్నారు, కోడళ్లు వెనక్కి తగ్గారు. ఇది ఓ మాజీ మంత్రివర్యులు పార్లమెంటు తన కుటుంబాన్ని పోటీకి సిద్ధం చేస్తుంటే మరో మాజీ మంత్రివర్యులు కుమారుడు పాత కొత్త స్థానం వదిలి కొత్త స్థానం వైపు ఆలోచన చేస్తున్నారు.
ఇద్దరు మాజీ మంత్రుల మధ్య టికెట్ పోరు నేడు హాట్ గా మారగా పట్టున్న మా వైపే మొగ్గు అంటూ ఒకరనుకుంటే పరపతి ఉన్న తమకే అవకాశం అంటూ మరో మాజీ మంత్రివర్యులు పావులు కలుపుతున్నారు. ఇద్దరు ప్రయత్నం కాస్త అతిపెద్ద పార్లమెంటుగా అవతరించిన మల్కాజ్గిరి వైపే ఉండగా అనుభవంతో ఒకరు ఆలోచనతో మరొకరు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అతిరథ మహారథులు పోటీ చేసి గెలిచిన ఆ స్థానంలో మాజీ మంత్రివర్యుల తనయులు పోటీకి ఒవ్విళ్లూరుతుండగా మరి ఎవరికి అవకాశం దక్కనుంది? ఇద్దరిలో అధిష్టానం ఎవరి వైపు ఆలోచన చేస్తారు? వాట్ స్పెషల్ స్టోరీ? మాజీ మంత్రుల తనయులు సిద్ధం నేటి ప్రత్యేక కథనంలో. మల్కాజ్గిరి పార్లమెంటు ఈ ప్రాంతం నుంచి గతంలో పోటీ చేసి గెలిచిన మల్లారెడ్డి ఈసారి కూడా పోటీకి సై అంటున్నారు. వీలైతే తాను లేకపోతే తన చిన్న కుమారుడు అంటూ సీటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పెద్ద కుమారుడికి మొండి చేయనా అనుకుంటే పొరపాటే. మల్లారెడ్డి రాజకీయాలకు రిటైర్మెంట్ అనంతరం పెద్ద కుమారుడు విద్యాసంస్థల అధిపతి మహేందర్ రెడ్డికే ఆ స్థానం అంటూ అప్పుడు హామీ అందించినట్లుగా తెలుస్తుండగా ఇక ఎంపీ స్థానంలో పోటీకి తెరపైకి భద్రారెడ్డి వచ్చేశారు. భద్రారెడ్డి కంటే ఆయన సతీమణి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పేరు కూడా మొదట వినిపించింది. ప్రీతిరెడ్డి మామ గెలుపులో కీలకంగా మారి మేడ్చల్ను ఒక ఊపేయగా ప్రీతిరెడ్డి ఎంపిక విషయంలో కుటుంబం నుంచి వ్యతిరేకత రావడంతో ఇక ఆలోచన విరమించినట్లుగా సమాచారం. అయితే భద్రారెడ్డి వైపే మల్లారెడ్డి దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుండగా మాట్లాడంలో అంతగా అనుభవం లేకపోయినా రాజకీయంలో దూకుడు స్వభావం లేకపోయినా వైద్యుడిగా విద్యావేత్తగా ఆయన వైపు దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. భద్రారెడ్డి కాస్త మొహమాట స్వభావి కావడంతో పాటు సైలెంట్ గా వ్యవహారాలు నడిపించే తత్వం అన్నట్లుగా వినికిడి కాగా పోటీకి సై అనడంతో ఆయన పేరును ముందు వరుసలో చేర్చినట్లుగా తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగా పార్లమెంటు పరిధిలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెట్టి అప్పుడే సీటు తమకే అన్న ధీమాతో హామీ వచ్చిందన్న ఆశతో ఇక పార్లమెంటు పరిధిలో పరుగులు పెట్టేస్తుండగా మరి మహేందర్ రెడ్డి మల్లారెడ్డి తరహాలో పోటీని ఇవ్వగలరా అంటే ఏమో అన్న సమాధానం వచ్చినా వక్తగా మల్లారెడ్డిని మాత్రం మించిపోలేరు అన్న మాటలే వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి తలసాని తనయుడు సాయి కిరణ్ విషయానికొస్తే ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంటు ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు. గతనాటి పార్లమెంట్ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన ఓటమి నుంచి నేర్చుకున్న పాటలతో రాజకీయ అనుభవాన్ని తలసాని సాయి కిరణ్ అందుకున్నారు. తలసాని సాయి కిరణ్ ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో మంచి పట్టును సాధించగా పార్టీ పెద్దలు ఇటువైపు నుంచి పోటీ చేస్తారన్న సమాచారంతో పాటు పలు కారణాలతో వారి దృష్టి ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంటుపై పడింది. ప్రస్తుతం మల్కాజ్గిరి పార్లమెంట్లోని పలు నియోజకవర్గాల్లో కాస్త పరిచయం ఉన్నప్పటికీ యాదవ నేతగా వారికి ఉన్న సామ్రాజ్యం మంచి ప్లస్ అవుతుందని వారు భావిస్తున్నారు. ఇప్పటికే అధిష్టాన పెద్దల దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్లినట్లుగా తెలుస్తుండగా పార్టీ కోసం పనిచేసిన నాయకుడిగా అన్నింటా వ్యవహారాలను చక్కదిద్దిన నాయకుడిగా తాను కోరితే కాదనరు అన్న భావనలో తలసాని సైతం ఉన్నట్లు సమాచారం. చక్రం తిప్పగల సామర్థ్యం తలసానికి ఉండడంతో పాటు 7 నియోజకవర్గ ఎమ్మెల్యేలకు సన్నిహితుడిగా ఉండడంతో తప్పక బలమైన ప్రత్యర్థిగా తలసాని సాయి కిరణ్ నిలపగలన్న మాటలు వినిపిస్తున్నాయి. దీంతో మాజీ మంత్రివర్యులు తలసాని కూడా సికింద్రాబాద్ సీటు కాదనుకుంటే మల్కాజ్గిరి అయినా కేటాయించాలంటూ సూచించినట్లుగా తెలుస్తుండగా మరి అదృష్టం ఎలా వరిస్తుందో వేచి ఉండాలి. మాజీ మంత్రులు తలసాని మల్లారెడ్డి ఇరువురు వేరే పార్టీ నుంచి గులాబీ తీర్థం పుచ్చుకున్నవారే కాగా ఇరువురు సైతం గులాబీ పార్టీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. ఒకరిది పరుగులు తీయించే తత్వం అయితే మరొకరిది ఆలోచించి అడుగులు వేసే తత్వం కాగా మరి వారి తనయుల్లో ఎవరికి అవకాశం ఇస్తారు అన్నది పార్టీ పెద్దల ఆలోచనతో ముడిపడి ఉండగా ప్రస్తుతం ఇద్దరి పేర్లే వినిపిస్తుండగా మరి కొత్త వారిని పోటీలోకి లాగేస్తారా లేక ఉన్న ఇద్దరిలో ఒకరిని బరిలోకి దింపుతారా అన్నది త్వరలోనే తేలిపోనుంది. కంటోన్మెంట్ 4వ వార్డు లక్ష్మీనగర్ నల్లపోచమ్మ దేవాలయంలో అమ్మవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి బస్తీవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అమ్మవారి కళ్యాణ మహోత్సవం వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య నిర్వహించారు. బస్తీ పెద్దలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి పూజా కార్యక్రమాలకు హాజరైన అతిథులను సన్మానించారు. లక్ష్మీనగర్లో జరిగిన నల్లపోచమ్మ దేవాలయ అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో సీనియర్ నాయకుడు డిబి దేవేందర్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అమ్మవారికి పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పూజారులు కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని అంగరంగ వైభవంగా పూర్తి చేశారు. కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ నల్లపోచమ్మ ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న సీఈఓను బీజేపీ నాయకుడు పరశురాం, డిబి దేవేందర్ ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
4వ వార్డు బోర్డు మాజీ సభ్యురాలు నళిని కిరణ్, ఆమె సోదరుడు పనసా శ్రీకాంత్లు బస్తీ పెద్దల ఆహ్వానం మేరకు నల్లపోచమ్మ దేవాలయంలో జరిగిన కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అమ్మవారి కళ్యాణాన్ని తిలకించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న నళిని కిరణ్ను బస్తీ అధ్యక్షుడు అశోక్, సభ్యులు వినోద్, రామ్మోహన్, సత్యనారాయణ, శేఖర్, సాయికుమార్, నర్సింగ్, బాబులు ఘనంగా సత్కరించారు. ప్రతి సంవత్సరం లక్ష్మీనగర్లో నల్లపోచమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతోందని అధ్యక్షుడు అశోక్ తెలిపారు. అమ్మవారి అనుగ్రహంతో లక్ష్మీనగర్ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటున్నారని ఆయన తెలిపారు. నూతనంగా నియామకమైన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంను పలువురు కలిసి అభినందించారు. తెలంగాణ ఉద్యమంలో కోదండరాం సేవలను వారు కొనియాడారు. దండుమారమ్మ దేవాలయ మాజీ సభ్యుడు కృష్ణ, సీనియర్ నాయకుడు దర్గా రవికుమార్లు ఎమ్మెల్సీ కోదండరాంను మర్యాదపూర్వకంగా కలిసి సాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధనలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కోదండరాం చేసిన సేవలను వారు కొనియాడారు. ఎమ్మెల్సీగా రాష్ట్ర అభివృద్ధి కొరకు కీలక పాత్ర పోషించాలని కోరుకున్నట్లు వారు తెలిపారు. పోలీసుల ఉరుకులు పరుగులు కస్టమర్లందరినీ బయటకు పంపేశారు. బిర్యానీ మాల్ను మూసేశారు. గరం గరం చాయ్ని పక్కకు పెట్టేశారు. కనుచూపు మేరకు ఎవరికి కనపడకుండా అందరినీ పంపించేశారు. ఏం జరుగుతుందో అర్థం కాక అందరూ అటే ఒక లుక్ వేశారు. చూసేది లేదు, ఇక్కడ ఉండేది లేదంటూ అక్కడి నుంచి అసలు సంగతి చెప్పి పరుగులు పెట్టించారు. చివరికి అంతా తూచ్, ఇదంతా ఒక ఆకతాయి కట్టుకథ అంటూ శుభం కార్డు వేసేశారు. గంటన్నర పాటు సాగిన ఉత్కంఠకు తెరపడగా ఇక అసలు సంగతి తెలుసుకుని అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏంటి ఈ కథ అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. సుమారు రాత్రి 10 గంటల సమయం డయల్ 100కు ఒక కాల్ వచ్చింది. అందులో సారాంశం ఒకటే: కొద్ది నిమిషాల్లో అక్కడ బాంబు పేలుతుందని. వేరే ఏరియా చెప్పినా కాస్త నెమ్మదిగా వచ్చేవారేమో కానీ అసలే నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలోని హోటల్ పేరు చెప్పగానే పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఏ హోటల్ అదనుకుంటున్నారా? అదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న అల్ఫా హోటల్. నిత్యం రైల్వే ప్రయాణికులకు అడ్డా కావడంతో పాటు ప్రయాణికుల రద్దీతో ఇక్కడ అర్ధరాత్రి వరకు జనసందడి ఉంటుంది. అయితే ఓ అగంతకుడు అల్ఫా హోటల్ బాంబు పెట్టామంటూ కాల్ చేసి చెప్పడంతో ఇక పోలీసులు పరుగులు పెట్టక తప్పలేదు. అర్ధరాత్రి సమయంలో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ అక్కడికి చేరుకోగా ఇక హోటల్లో ఉన్న కస్టమర్లతో పాటు చుట్టుపక్కల ప్రజానికాన్ని దూరంగా పంపించేశారు. అది నిజమై ఏదైనా జరిగితే ఎటువంటి ప్రాణహాని జరగకూడదంటూ పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోగా ఇక అర్ధరాత్రి 12 గంటల వరకు తనిఖీలు సాగాయి. నైట్ షిఫ్ట్లో ఉన్న ఉన్నతాధికారులతో పాటు బాంబు స్క్వాడ్ వరకు, చెత్తబుట్టతో మొదలుకొని డ్రైనేజీల వరకు అంతా తనిఖీ చేయగా ఇక చివరికి బాంబు లేదని తెలిచారు. అప్పటి వరకు కస్టమర్లతో పాటు పాదాచారులను అటువైపు రాకుండా పటిష్ట బందోబస్తుని ఏర్పాటు చేసిన పోలీసులు బాంబు లేదని తేలడంతో అందరినీ ఆ మార్గంలో అనుమతించారు. ఇక ఫోన్ కాల్ చేసిన ఆ ఆకతాయి ఎవరన్న విషయాలపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఖమ్మం నుంచి ఒక ఆకతాయి ఈ కాల్ చేసినట్లు అనుమానిస్తున్నారు. అతన్ని పట్టుకోవడానికి ఓ టీంను రంగంలోకి దింపారు. పోలీసుల సమయం వృధా చేయడంతో పాటు ఇటువంటి ఆకతాయిల పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు. వాళ్ళు వచ్చి చెక్ చేయడం జరిగింది. అటువంటిది ఏమీ లేదు, అది ఫేక్ కాల్ అని అనుకుంటున్నాం. పూర్తి సమాచారాన్ని సేకరించి తగిన చట్టపరమైన చర్య తీసుకుంటాం. ఇటువంటిది ఏం చేసినా తప్పకుండా ఫ్యూచర్లో వారిపై కఠినంగా కేసు రిజిస్టర్ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇక ఫేక్ కాల్ చేసిన నిందితుని పట్టుకున్నారు. తాను బాంబు పెట్టే వారిని చూశానని, తనను కలిస్తే చూపిస్తానంటూ ఫోన్ చేసిన నిందితుడు ఖమ్మం జిల్లాకు చెందిన గౌస్ పాషాగా గుర్తించారు. నిందితుని అరెస్ట్ చేసి మార్కెట్ పోలీసులు అతన్ని రిమాండ్కి తరలించారు. ఇలాంటి ఆకతాయి వేషాలు వేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రీయ సేవిక సమితి ఆధ్వర్యంలో మల్కాజ్గిరి జిల్లాలు సికింద్రాబాద్ విభాగం ఆధ్వర్యంలో మహిళా శక్తి సమ్మేళనాన్ని మల్లాపూర్ విఎన్ఆర్ గార్డెన్లో ఆదివారం నిర్వహించారు. బీజేపీ మహిళా మోర్చా నాయకులతో పాటు రాష్ట్రీయ సేవిక సమితి సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మేళనాన్ని విజయవంతం చేశారు. వక్తలు ఆకట్టుకునేలా ప్రసంగాలు చేస్తూ మహిళా శక్తి గొప్పతనాన్ని తెలియజేశారు. సత్యవాణి ప్రసంగాన్ని ఆసక్తిగా కార్యక్రమంలో పాల్గొన్న వారు తిలకించారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళల్లో చైతన్యం తీసుకురావటమే లక్ష్యంగా మహిళా శక్తి సమ్మేళనం కొనసాగింది.
ఆల్ ఇండియా కేంద్రీయ విద్యాలయ టీచర్స్ అసోసియేషన్ హైదరాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో తిరుమలగిరిలో కేంద్రీయ విద్యాలయంలో సమావేశం జరిగింది. కేంద్రీయ విద్యాలయం ఉపాధ్యాయులు సమావేశంలో పాల్గొని సలహాలు సూచనలు పంచుకున్నారు. కేంద్రీయ విద్యాలయ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఉపాధ్యాయులకు CGHSలో వైద్య సదుపాయాలు కల్పించాలని, పెండింగ్లో ఉన్న MACC ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని, 24 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల ప్రమోషన్లలో 20% సీలింగ్ ఎత్తేయాలని, నూతనంగా ప్రవేశపెట్టిన ట్రాన్స్ఫర్ పాలసీ సవరించాలంటూ సమావేశంలో డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం అసోసియేషన్ సభ్యులు పోరాడాలని తీర్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పాల్గొని సదస్సు ప్రారంభించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు మంజునాథ్, ప్రెసిడెంట్ రామచంద్రరావు, చంద్రశేఖర్, SK దీక్షిత్, అగర్వాల్, వెంకటేశ్వర్లు, రంగస్వామి, వెంకటేష్, రంగయ్య, సుందర్, రామ్, మధుసూదన్, సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Then Mr. Agarwal sir has been postponed. Date has not been announced, but it may be in Lucknow or Ahmedabad. So this is for your information. CEC members. JBS బస్ స్టాండ్ ఆటో స్టేషన్ యూనియన్ ఆధ్వర్యంలో గారివి షరీఫ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ వద్ద, ఆటో స్టాండ్ వద్ద ఉన్న ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి గారివి వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, విజయ్ గౌడ్, సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గార్మీ చేస్తున్నాము, ప్రతి సంవత్సరం చేస్తాము. ఇది చేయబట్టి ఒక 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మేమంతా ఆటో డ్రైవర్లం అందరం కలిసి ఈ ప్రోగ్రాం మేము చేస్తాము. ఇప్పుడు ఒక్క ప్రోగ్రాం అని కాదు, మేము 3 కుటుంబ సమేతంగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ దైవ దర్శనాల బాట పట్టారు. తన సతీమణి విద్యావతి, కుమారుడు కోడలు మరవడతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ రోజు కొమరవెల్లి మల్లలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు స్వామివారి తీర్థ ప్రసాదాలను జంపన కుటుంబ సభ్యులు స్వీకరించారు. నాడు అభివృద్ధి పనుల కొరకు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ సహకారం తీసుకుని అభివృద్ధి పనులు ప్రారంభించిన బీజేపీ నాయకుడు వార్డులో జరుగుతున్న పనులు పరిశీలిస్తూ తమ నేత సహకారంతో అభివృద్ధి పనులు సాగుతున్నాయంటూ బస్తీవాసులకు వివరించారు. బీజేపీ మహంకాళి జిల్లా స్పోక్స్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ కంటోన్మెంట్ 3వ వార్డు అన్నానగర్లో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్లైన్ పనులు ఆదివారం పరిశీలించారు. జనసాంద్రతకు అనుకూలంగా పైప్లైన్లను ఏర్పాటు చేయడం జరిగిందని బిఎన్ శ్రీనివాస్ తెలిపారు. నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ సహకారంతో పనులు జరుగుతున్నాయని అన్నారు. ఈ పైప్ల సైజ్ చూసి రాక పైప్ల సైజ్ చూసి రా, ఎంత పెద్ద సైజ్. పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకొని ఇంకా తమ స్పీడ్ పెంచింది గులాబీ పార్టీ. పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జీలకు బాధ్యతలు అందజేయగా ఇక నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెట్టి గులాబీ సైన్యాన్ని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ తలసాని సాయి కిరణ్ ఆధ్వర్యంలో ముషీరాబాద్ లో ముఖ్య నేతల సమావేశాన్ని నిర్వహించారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ రమణతో పాటు పలువురు ముఖ్య నేతలు, కార్యకర్తలు కవాడిగూడ కశిష్ కన్వెన్షన్ హాల్లో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల్లో గెలుపులు అందించిన అనుభవంతో తలసాని సాయి కిరణ్ పార్లమెంట్ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై క్యాడర్కు దిశానిర్దేశం చేయడంతో పాటు సికింద్రాబాద్ పార్లమెంట్ గడ్డపై ఈసారి గులాబీ జెండా రెపరెపలాడించి తీరాలన్న సందేశాన్ని గులాబీ సైన్యానికి అందించారు. ఇప్పటి నుంచి క్యాడర్ గ్రౌండ్ వర్క్ మొదలు పెడితే ఎన్నికల ప్రకటన వచ్చే నాటికి బలంగా ఉంటామంటూ వారిలో కొత్త ఆలోచనలు సాయి కిరణ్ అందించారు. మల్కాజ్గిరి పార్లమెంటు బీజేపీ సీటును ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. పార్టీని నమ్ముకొని కష్టపడి పనిచేసిన వారికి అవకాశం లభిస్తుందన్న ధీమాలో బీజేపీ నేతలున్నారు. కొందరు కొత్తగా పుట్టుకరాగా మరికొందరు పార్టీ సేవలో నిమగ్నమై పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రత్యేకతను చాటుకున్నారు. సీటుపై ధీమాతో ఉన్నారు. కంటోన్మెంట్ బోయిన్పల్లికి చెందిన సీనియర్ నాయకుడు టిఎన్ మురారి సైతం మల్కాజ్గిరి పార్లమెంటు సీటును ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఇప్పటికే పార్టీ పెద్దలకు తన మనసులో ఉన్న మాటను చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇటీవల ఆయన అనుచరులు పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల ద్వారా మల్కాజ్గిరి పార్లమెంటుకు టిఎన్ మురారి అన్న రావాలంటూ పోస్టింగ్లు చేస్తూ ఎన్నికల బరిలో తాను కూడా ఉన్నానంటూ తెలియజేస్తున్నారు. బీజేపీలో అగ్రనాయకులతో మంచి సంబంధాలను కొనసాగిస్తున్న టిఎన్ మురారి సైతం మల్కాజ్గిరి పార్లమెంట్ సీటుపై నమ్మకంగా ఉన్నారు. పార్టీకి సేవలు అందించిన బలమైన నాయకులను పార్టీ అవకాశం కల్పిస్తుందన్న ధీమాలో టిఎన్ మురారి ఉన్నారు. చాలా మంది నాయకులు ప్రచారం లేకుండా పార్టీ పెద్దలతో టచ్తో ఉంటూ సీటు కొరకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో బీజేపీ పార్లమెంటు అభ్యర్థుల ప్రకటన వెలువడడంతో ఆశావహ నేతలు సైతం గట్టిగానే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. పేదలకు ఏదైనా చేయాలనే తపన ఆయనది. సహాయం కావాలని ఇంటి తలుపులు తడితే చాలు కాదనకుండా తన వంతు సాయం అందిస్తూ పలు సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సామాజిక కార్యకర్త సేవలను గుర్తించిన అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ జాతీయ సేవారత్న అవార్డుతో సత్కరించి ఆయన సేవలను అభినందించారు.
ఎందుకంటే నా కళ్ళతో చూస్తున్నాను ఎంతో మంది వికలాంగులకు కూడా చైర్లు ఇవ్వడము, ఐ ఆపరేషన్స్. కంటోన్మెంట్ 5వ వార్డ్ సెకండ్ లక్ష్మీనగర్ చెందిన మణిగండ్ల శ్రీనివాస్ పలు సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన స్నేహితుడు హైకోర్టు అడ్వకేట్ శ్రీకర్ శర్మ సహకారంతో మణిగండ్ల శ్రీనివాస్ పలు సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రతి నెల నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేయడంతో పాటు చలికాలంలో పేదవారికి దుప్పట్లు పంపిణీ చేస్తున్నారు. నిరుపేద వృద్ధుల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు కంటి ఆపరేషన్ల నిర్వహణకు సహాయం అందిస్తారు. శుభకార్యాలకు అవసరమయ్యే టెంట్ హౌస్ సామాగ్రి ఉచితంగా అందిస్తూ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఆర్థిక పరిస్థితి బాగలేక ఉన్న వాళ్ళకు కుట్టు మిషన్లు కానీ షాప్ పెట్టుకుంటామంటే వాళ్ళకు సౌకర్యం ఇచ్చేసినాం. మేము ఎవరు మాకు దగ్గరికి వచ్చి మాకు పలానా బాబు చదువుతాడు కానీ పైసలు లేవు అంటే వాళ్ళకు డబ్బులు హెల్ప్ చేశాము. ఆయన సేవా కార్యక్రమాలను గుర్తించిన అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ నిర్వాహకురాలు సరోజనమ్మ శనివారం రాత్రి రవీంద్ర భారతిలో అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా సేవారత్న అవార్డును మణిగండ శ్రీనివాస్ కు అందించారు. తనకు అవార్డు రావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఆయన. సేవారత్న అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు అందుకోవడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ అవార్డు ఇచ్చిన వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను చేసిన పనులను చూసి ఈ సేవా రత్న అవార్డు ఇవ్వడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి అవార్డులు ఇంక రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే బడ్జెట్ నుండి విడుదలైన నిధులతో రీబోరింగ్ పనులు 1వ వార్డు బోయినపల్లి నేతాజీ నగర్లో ప్రారంభమయ్యాయి. శనివారం రాత్రి బోరు పనులను ప్రారంభించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి రీబోరింగ్ పనులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానికంగా బోరు నుండి నీటి సరఫరా లేకపోవడంతో స్థానికులు నీటి సమస్యకు గురవుతున్నారని, దీంతో బోరుకు మరమ్మతులు నిర్వహించడం జరిగిందని జక్కుల మహేశ్వర్ రెడ్డి తెలిపారు. సయ్యద్ ఆరిఫ్, ఇక్బాల్, ముక్తార్, సంషాద్, ఆషు, రిజ్వాన్, అస్లాం, చోటు, సిరాజ్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డ్ గన్బజార్ కమ్యూనిటీ హాల్లో నిర్మాణ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మల్టీ స్పెషాలిటీ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బోయినపల్లి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ షేక్ నయీం సహకారంతో పెద్ద సంఖ్యలో బస్తీవాసులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించేలా కృషి చేశారు. కార్పొరేట్ స్థాయిలో వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరంపై 2వ వార్డు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని షేక్ నయీం తెలిపారు. జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్, గైనకాలజీ తదితర పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్లు రాజేష్, టీం సభ్యులతో పాటు ఎస్ఆర్డీ ప్రతినిధులు, ఇందిరా భారతి టీం సభ్యులు, కేఎస్ఎస్ హెల్త్ కేర్ టీం సభ్యులు పాల్గొన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం వచ్చిందంటే బీజేపీ నాయకులు టీవీలకు అతుక్కుపోతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందించే సందేశం వీక్షిస్తుంటారు. మన్ కీ బాత్ ద్వారా భారతదేశంలో ఎన్నో విశేషాలు తెలుసుకోవడంతో పాటు ప్రధానమంత్రి సలహాలు, సూచనలు పాటిస్తూ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షిస్తూ విజయవంతం చేస్తున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో వార్డు ప్రజలను సైతం భాగస్వాములను చేస్తూ ప్రధాని సందేశం తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం కంటోన్మెంట్ 5వ వార్డు మహాత్మా గాంధీ నగర్లో వార్డు అధ్యక్షుడు విజయ్ యాదవ్ ఆధ్వర్యంలో మన్ కీ బాత్ కార్యక్రమం స్థానికులతో కలిసి వీక్షించారు. సతీష్, మల్లేష్, శేఖర్, వీరేష్, వెంకట్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు రెస్టారెంట్కు వెళ్ళాలనుకుంటున్నారా? వెజ్, నాన్ వెజ్లో పసందైన రుచికరమైన వంటకాలు తినాలనుకుంటున్నారా? ఒక్కసారి మా రెస్టారెంట్కు రండి. రుచికరమైన వంటకాలతో ఎంజాయ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం? గుంగూరు 2.0 హోటల్, దుర్గా విహార్ కాలనీ, ఆర్టీసీ కాలనీ రోడ్, తిరుమలగిరి, సికింద్రాబాద్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.